Hello everyone, welcome back to another video. So ఈ వీడియోలో నేను యాజ్ అ స్వింగ్ ట్రేడర్ గా మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి ఫర్ బెటర్ రిజల్ట్ తీసుకురావడానికి, రెండోది ఒక సింపుల్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ మూమెంటమ్ ని ఐడెంటిఫై చేసి స్టాక్స్ లో 5 to 10% గెయిన్స్ ని క్యాప్చర్ చేయడం కోసం ఈ 2 things నేను డిస్కస్ చేస్తాను. అసలు మిస్ అవుతుంది ఎండింగ్ వరకు. ఒకటి థాట్ ప్రాసెస్ గైస్. సో నేను 4 years నుంచి ట్రేడ్ చేసినప్పుడు చాలా కాంప్లికేటెడ్ థింగ్స్ చేయడానికి చాలా ట్రై చేసామండి. బట్ ఎప్పుడు కాంప్లికేటెడ్ థింగ్స్ ట్రై చేసినా రిజల్ట్స్ అనేవి ఎప్పుడు మంచిగా రాలేదు. సో నేను అన్ని ట్రై చేసిన తర్వాత ఒక రియలైజేషన్ వచ్చింది ఏంటంటే, సో బేసికల్గా మనకు బెటర్ రిజల్ట్స్ రావడానికి కాంప్లికేటెడ్ థింగ్స్ చేయడం కన్నా సింపుల్ థింగ్స్ ని కన్సిస్టెంట్ గా చేస్తేనే బెటర్ రిజల్ట్స్ వస్తాయి అని నాకు ఒక రియలైజేషన్ వచ్చింది. అంటే చాలా మంది పీపుల్ ఏవైతే కాంప్లికేటెడ్ థింగ్స్ చేస్తున్నారో ఐ థింక్ మీరు కూడా ఐ థింక్ వన్ ఆఫ్ ద వే మేబీ రిజల్ట్స్ రాకపోవడానికి. అండ్ ఎవరైనా మీకు కాంప్లికేటెడ్ థింగ్స్ చెప్తున్నారంటే అక్కడి నుంచి అర్జెంట్గా వెళ్ళిపోండి. ఎందుకంటే బెస్ట్ వే టు ట్రేడ్ మార్కెట్స్ ఏంటంటే బై డూయింగ్ సింపుల్ థింగ్స్ కన్సిస్టెంట్లీ. వీడేంట్రా ఏదో సింపుల్ వేలో కన్సిస్టెంట్ ఏదో చెప్తున్నాడు అనుకోకండి. అంటే సింపుల్ థింగ్స్ కన్సిస్టెంట్గా చేయడం అంత ఈజీ కాదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్. బట్ ట్రస్ట్ మీ, ఇఫ్ యూ డూ ఖచ్చితంగా మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. నేనేదో మీకు ఏ జ్ఞానం ఇవ్వట్లేదు. నేను ఏదైతే చెప్తున్నానో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఏదైతే కంటెంట్ చేస్తున్నానో ప్రతి ఒక్కటి నేను చేసేదే కంటెంట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏదైతే నేను సింపుల్ థింగ్స్ అన్నానో ఐ విల్ టెల్ యూ వన్ సింపుల్ స్ట్రాటజీ ఏదైతే అన్నానో. ఈ స్ట్రాటజీ ఏం లేదు, నేను లాస్ట్ థర్స్డే రోజు ఒక యూట్యూబ్ షార్ట్ కూడా చేశాను ఒక పర్టికులర్ స్వింగ్ ట్రేడ్ గురించి. డీసీబీ బ్యాంక్ నేను తీసుకున్నాను, దాని గురించి డీసీబీ బ్యాంక్ మీరు చూసే ఉంటారు. సో ఇట్స్ వెరీ సింపుల్. స్ట్రాటజీ ఏంటి, ఒక స్టాక్ ఇంపల్స్ మూవ్ తర్వాత ఒక కొన్ని రోజులు ఒక పర్టికులర్ రేంజ్ లో కన్సాలిడేషన్ లో ఉంటుంది. ఎప్పుడైతే కన్సాలిడేషన్ నుంచి బయటకు వస్తుందో ఆ స్టాక్ లో విత్ వాల్యూమ్స్ మూమెంటం వస్తుంది 5 to 10% అనేది. సో స్ట్రాటజీ ఇస్ వెరీ సింపుల్. బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసి డీసీబీ బ్యాంక్ లో అప్పుడు ఒక 8% గెయిన్స్ తీసుకొచ్చాం. అండ్ సెకండ్ థింగ్, ఈ రోజు మండే రోజు సేమ్ స్ట్రాటజీ, సిమిలర్ ప్రైస్ యాక్షన్ ఉషా మార్ట్ అనే కంపెనీలో ట్రేడ్ చేసి ఒక 5% గెయిన్స్ అనేది క్యాప్చర్ చేసాం. అంటే ఎండ్ ఆఫ్ ద డే అంటే ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇవి అన్ని మేము ముందే పోస్ట్ మార్కెట్ అవర్స్ లో ఆల్రెడీ అనాలిసిస్ చేసి జస్ట్ మార్కెట్ అవర్స్ లో వచ్చి ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేసి స్టాప్ లాస్ పెట్టి ప్లస్ టార్గెట్స్ పెట్టి జస్ట్ హార్డ్లీ ఒక 20 to 30 minutes టైం స్పెండ్ చేస్తుంటాం. అంటే మేనేజ్ చేయడానికి లైవ్ మార్కెట్ లో ఐడెంటిఫై చేసింది ఒక మేబీ ఒక 20 minutes. సో ఈ మొత్తం ఈ 15% గెయిన్స్ తీసుకురావడానికి హార్డ్లీ వీ స్పెండ్ 30 to 40 minutes. సో అంటే మీరు ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ గెయిన్స్ చూడండి. ఐ నో ద ప్రాఫిట్స్ ఐ మేడ్ ఇట్స్ వెరీ లెస్, బట్ నా రిస్క్ అపెటైట్ బట్టి నేను తీసుకున్నాను. బట్ ద సేమ్ స్ట్రాటజీ ఇది కూడా మీకు బిగ్ మనీ ఎవరైతే బెటర్ క్యాపిటల్ ఉందో వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. అండ్ మేబీ మీ రిస్క్ అపెటైట్ తగ్గట్టుగా యూ కెన్ ట్రేడ్ అండ్ మేక్ గుడ్ ప్రాఫిట్స్ ఆల్సో. సో ఐ హోప్ నెక్స్ట్ టైం ఎవరైనా మీకు కాంప్లికేటెడ్ థింగ్స్ చెప్తున్నారంటే ఇది ఒకసారి మైండ్ లో పెట్టుకోండి. దట్స్ ఇట్. ఐ హోప్ యూ లెర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ దిస్ వీడియో. సో ఈ వీడియో మొత్తం మీద మీకు ఎక్కడైనా నేను చెప్పేది ఒక మేకింగ్ సెన్స్ అని మీకు అనిపిస్తే ట్రై టు సబ్స్క్రైబ్ ద ఛానల్. ఏమైనా డౌట్స్ ఉన్న కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు రిప్లై ఫర్ ఎవ్రీ కామెంట్. Thank you so much for your time, guys. See you in the next video.